ఎంత గొప్పవాడైనా బీదవాడైనా తప్పించుకోలేనటువంటిది చావు. ఏం ఉన్నవాడు చస్తాడు, ఏమీ లేనివాడు చస్తాడు. ఇంగ్లీష్లో ఏఐఎం, ఏం ఉద్దేశము లక్ష్యం ఉన్నవాడు గొప్ప సంపాదన గలవాడిగా జీవించినా చస్తాడు. తెలుగులో ఏమి లేనటువంటి వాడు కఠోర బీదరికంలో ఉండి కూడా చస్తాడు. గురిగిలో ఆయుస్సు పోసుకొని బతికిన వాడెవరూ లేరు కదా. ఏనాటికైనా ప్రతి జీవికి చావు తప్పదు. కానీ కొందరు భౌతికంగా దూరమైన ప్రజల నాలుకలలో జీవిస్తారు. కానీ కొందరు వారు చేసినటువంటి దుష్కర్మల వల్ల విగ్రహాలలోనూ చిత్రపటాలలో తప్ప ప్రజల హృదయాలలో ఉండరు. అందుకే గుర్రం జాషువా గారు పిరదౌసిలో చెప్తారు, రాజు మరణించెనొక తార రాలిపోయే, సుకవి మరణించే ఒక తార గగనమెక్కే, రాజు జీవించే రాతి విగ్రహములందు, సుకవి జీవించే ప్రజల నాలుకల యందు. రాజు పరిపాలన చేసేటప్పుడు ప్రజలకు అనేక ఇబ్బందులు కలిగించి భోగలాలసతో జీవిస్తాడు. కొందరికో మేలు జరగవచ్చు, కానీ ఎక్కువ మందికి ఇబ్బందులే కలుగుతాయి. అలాంటి రాజు చనిపోతే ఆకాశంలో నుంచి ఒక తార రాలిపడినట్టు. అదే సుకవి బ్రతికున్నంత వరకు ఇతరులకు మంచి పంచాలనే ఉద్దేశంతో జీవిస్తాడు కాబట్టి ఆకాశంలో ఒక తారగా నిలిచిపోతాడు. రాజు చనిపోయిన తర్వాత విగ్రహాలలో చిత్రాలలో జీవిస్తాడు. అవి చూసినప్పుడే ప్రజల జ్ఞాపకం వస్తుంది. కానీ సుకవి మరణిస్తే ప్రజల నాలుకలలో నిలిచి ఉంటాడు కాబట్టి ఎల్లవేళలా జ్ఞాపకం చేస్తారు. అందుకే లోకంలో అత్యంత అబద్ధమైనది ఏమిటో తెలుసా? మనిషి జీవితం, కఠోర సత్యం మరణం. అందుకే పుట్టిన ప్రతి జీవి చావక మానదు. ఇది తెలిసి కూడా దుష్కర్మలు చేయడం దురదృష్టం. మంచి పనులు చేస్తూ ఇతరులకు సేవ చేస్తూ ప్రజలకు యాదిలో ఉండాలి. ధన్యవాదాలు.